శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్య ప్రకాష్. ఈరోజు 13 మే 2026 బుధవారం నాడు వృషభ రాశి వారికి ఒక అపురూపమైన అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈ ఏకాదశి పేరులోనే అర్థం ఉంది. అపర అంటే అపరిమితమైనది, సరిహద్దులు లేనిది. పూర్వకర్మల బంధాలను తొలగించే శక్తి ఈ రోజుకు ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఏమిటంటే, మీ అధిపతి అయిన శుక్రుడు ఇప్పుడు మీ మొదటి భావంలో, అంటే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే స్థానంలో స్వరాశిలోనే బలంగా ఉన్నాడు. దీనివల్ల మాలవ్యరాజయోగం అనే శుభయోగం ఏర్పడుతోంది. ఇది 5 మహాపురుష యోగాల్లో ఒకటి. సంపద మరియు సౌందర్యానికి సంకేతం. కానీ ఒక ముఖ్యమైన విషయం, తెలివి పొంగుట ముఖ్యమైన విషయం. శుక్రుడు రేపటి నుండి మిథునం రాశిలోకి మారబోతున్నాడు. కాబట్టి ఈ శక్తి నేడే అత్యంత బలంగా ఉంది. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటంటే, చంద్రుడు మరియు శని కలిసి మీనం రాశిలో, అంటే మీ 11వ భావంలో భావస్థానంలో ఉన్నారు. దీనివల్ల ఆర్థిక లాభాలు రావచ్చు, కానీ ఆలస్యంగా వస్తాయి. ఓర్పు అవసరం. మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు రంగు ధరిస్తే శుక్రుడి అనుగ్రహం మరింత బలపడుతుంది. మరింత నిన్నటి మా అంచనా మీకు సరిగ్గా కుదిరిందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు తులసీ దళాలతో విష్ణు సహస్రనామం పఠిస్తే అపర ఏకాదశి ఫలితం పూర్తిగా మీకు లభిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.